అందరం చూసిన వాళ్ళం ఓబీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారు, అందరు పేదవాళ్ళు అందరు ఉన్నారు. మీరు గట్టిగా మీరు ఆడ పోయి సెక్రటరీలో కూర్చొని ఆడ ఉండలేము సార్, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి అని చెప్తే లేకపోతే ప్రభుత్వానికి చాలా చెడ్డ వస్తుంది. ప్రభుత్వంలో వేరే ఏ స్కీమ్లో నడుగుతున్నా సరే ఫస్ట్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అయితే నడవాలని చెప్పి చెప్పాలా. మీరు ఆ రోజు మీరు వచ్చి రిక్వెస్ట్ చేసినాం, నేను గవర్నమెంట్ లెటర్ రాస్తాను, మీకు లెటర్ ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఏం అభిప్రాయాలు చెప్పండి. ఇప్పుడు ఎవరు వచ్చినా ఒక పార్టీలో చేస్తారు, ఇది చేస్తారు, అన్ని పార్టీలో ఖచ్చితంగా ఉన్నారు. మనం కష్టపడి కదా సార్, మనం అందరం కష్టపడి తెలంగాణ చేస్తున్నది. చెప్పండి కేసులో స్టే ఉన్నాయి సార్, ఏ విధంగా క్లారిటీ చేయాలి కదా. మనంతా కష్టపడి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది, కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు కదా అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్. అది ఇప్పుడు 10,000 కోట్లు బాకీ ఉన్నాయి కదా, ఇంకా 2,000 కోట్లు అయితే కలుగుతూ ఇస్తామని చెప్పండి, బాండ్స్ ఇస్తామని చెప్పండి, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏదైనా మాట్లాడి వీళ్ళందరూ ఎట్లా ఎట్టుకోతారు చెప్పండి, వాళ్ళందరూ చెప్పండి, వాళ్ళు ఎవరు అడుగుతారు చెప్పండి. వీళ్ళు అడిగే పరిస్థితి ఉందా, వీళ్ళు అడిగే పరిస్థితి ఉందా? మీలాంటి వాళ్ళు గట్టిగా పోయి లేదు సార్, మేము పని చేయలేకపోతాము, పని చేయలేము, ఇంకా కష్టపడి మీకు తెలుసు నేను ఎంత వర్క్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే మిగతా దాంట్లో ఉన్నది ఒక ఫైనాన్స్ సిలబస్ లాగా అది పిల్లలకు అన్యాయం జరగకూడదని మేము ఉన్నాం. మా బిఎస్సీ ఎఫర్ట్స్ కూడా సార్. ఇప్పుడు మీరు ఒక పని చేయండి సార్, సర్టిఫికేట్ ఇప్పించండి విద్యార్థులు. వాళ్ళు ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ పోస్ట్ పడతాయి, వాడు అప్లై చేసుకుంటే సర్టిఫికేట్ లక్షల మంది సర్టిఫికేట్ ఇకపోయినాయి ఉన్నాయి. నేను ఈరోజు సర్టిఫికేట్ విషయంలో 90% సక్సెస్ ఉంది, 10% రోజు మేము చేస్తున్నాం సార్. మీకు ఓపెన్ స్టేట్మెంట్ చేయండి సార్, ఏ కాలేజ్ యజమాన్యమైనా సర్టిఫికేట్ ఇవ్వకపోతే మాకు కంప్లైంట్ చేయండి, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. చెప్పండి సార్. చెప్పినా ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే పిల్లల సర్టిఫికేట్స్ ఆపే అధికారం ఎవరికి లేదు. దానికి సంబంధించినటువంటి నేను కూడా మీకు కమ్యూనికేట్ చేశాను. రోజు లెటర్స్ ఒక 10-20 సరే అందరు రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళు మాత్రం మేము కూడా 95% అవుతున్నది. 1-2 కేసులు ఏమన్నా కానీ నేను
నేను గవర్నమెంట్ కూడా మేము టైం టు టైం పంపించడం మేము జరుగుతుంది. అయితే ఒకటేంటంటే ఈ యొక్క పిల్లల సర్టిఫికెట్స్ ఆపుతున్నారని మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్ అన్ని మేము రిసీవ్ చేసుకొని మేము రోజు ఒక 10-20 లెటర్స్ చేస్తున్నాము. వీలైనంత వరకు నేను చెప్తున్నాను సర్టిఫికేట్ ఇప్పించడం అంటే వాళ్ళ బకాయిలు చెల్లించాలి కదా. ఉట్టిగా నువ్వు భయపెట్టి తుపాకి పెట్టి కాలేజ్ బంద్ చేస్తా అంటే కాదండి. నేను అది చెప్తున్నాను, వాళ్ళకి డబ్బులు ఇప్పించండి కాలేజ్ చేస్తారు సార్. అంటే కాదు నేను కాలేజీలో కూడా డబ్బులు ఇప్పియండి, వాళ్ళ కాలేజీలో స్టాఫ్ కూడా జీతాలు ఇవ్వాలి. మరి వీళ్ళ కొత్త విధానం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్. మీరందరూ మొత్తం టోటల్ హైయర్ ఎడ్యుకేషన్ పోయి కూర్చోండి సార్. సెక్రటరీలో కూర్చొని చీఫ్ సెక్రటరీ కూర్చొని మేము ఈ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, మేము ఇంత కష్టపడి తెచ్చుకునేది ఇట్లా కాదు సార్ అని చెప్పి అందరూ ఇచ్చేయండి. ఇట్లా అందరిని బట్టి ఆఫీస్ కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నా. వీలైనంత వరకు కాంట్రాక్టర్లకు ఒక 2-3 కాంట్రాక్టర్లు బిల్లు అప్ అయిపోతుంది సార్. చేద్దాం. పిల్లలను ఆపొద్దని చెప్పినాము. మేము ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. కాబట్టి పిల్లల సర్టిఫికెట్స్ వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్ ఏం సార్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళ బతికేంది కోర్టులో కేసు నడుస్తుంది. మీకు తెలుసు మండే కేసు ఉంది. ఇప్పుడు కొన్ని ఎక్కువ మండే వరకు పోస్ట్ పోన్ చేయండి సార్. కాదు నేను చెప్తున్నాను కదా, కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ చేయండి. ఇప్పుడు మాట్లాడతాను. ఏదైతే కోర్టు పరిధి ఉందో మేము ఎక్కువ మాట్లాడకూడదు. మండే We want